ఒక సపరేట్ ఒక తేడా. అతను సహజమైనటువంటి వ్యక్తి కాదు, సహజమైన రాజకీయ నాయకుడు కాదు. తనకి ఉన్నటువంటి ఇదేంటంటే వాళ్ళ రాజశేఖర రెడ్డి కొడుకు కావటం మినహా వేరే క్వాలిఫికేషన్లు ఏమీ లేవు. సగటు రాజకీయ నాయకుడు కాదు, సగటు మనిషి కాదు. ఎందుకంటే ఎవరైనా చనిపోతే వెళ్ళి నుంచొని నవ్వుతూ మాట్లాడతాడు, నవ్వుతూ చూస్తాడు చనిపోవటాన్ని. మొన్న కూడా అంతే, వినుకుంటే వెళ్ళి మీ అబ్బాయి ఏంటి, ఎలా చనిపోయాడు, ఎలాగా, మీ కుటుంబ పరిస్థితులు ఏంటి అవి మాట్లాడలా. మీకు అమ్మఒడి వస్తుందా, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా, లేకపోతే మీకు ఆసరా వస్తుందా, మా హయాంలో ఎలా వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలకి ఇస్తున్నాడు, ఈ మాట్లాడి వచ్చాడు. అంటే సహజ సిద్ధమైనటువంటి మనిషి కాకుండా వేరే రకంగా ఆలోచిస్తాడు. ఇది ఒకటే కాదు, ప్రతి విషయం మీరు గమనించండి. మీరు అతను ఒక ఇల్లు కట్టుకున్నాడు, 17 కోట్లు ఖర్చు పెట్టి చుట్టూ పెద్ద ఎత్తున పెన్షన్ వేసుకున్నాడు, పెన్షన్ ఐరన్ గ్రిల్ వేసాడు. అసలు ఎవరు వేయలేదు ప్రపంచంలో ఇంతవరకు. కావాలంటే ప్రహరీ కూడా పెంచుకుంటారు తప్పితే ఇంటికి 17 కోట్లు ఖర్చు పెట్టి మెస్ వేయటం అనేది మనం ఎక్కడ చూడాలి. విచిత్రం, ఇవన్నీ కూడా విచిత్రమైనటువంటి విషయాలు. తండ్రి చచ్చిపోతే వెళ్ళి కూర్చొని బాధపడటం కంటే నేను ముఖ్యమంత్రి ఎలా కావాలి, నాకు కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళని సమర్థిస్తారా లేదా, చిరంజీవి దగ్గర ఉన్నటువంటి 18 మంది మద్దతు కావాలని చెప్పి ఆయన మనుషుల్ని పంపించినటువంటి వ్యక్తి. మనిషే తేడా అండి. అసలు జనరల్ అసలు చనిపోయాడు, శవం దొరకలేదు, ఇంకా దహన సంస్కారాలు అవ్వలేదు, ముఖ్యమంత్రి కావాలి, ఎమ్మెల్యేల మద్దతు కావాలి. అంటే నేను మొదటి నుండి విశ్లేషిస్తున్నాను. చనిపోయాడు నా స్నేహితుడు నరసింహరావు గారు, ఆయన మనో విజ్ఞాన శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేశాడు. జగన్మోహన్ రెడ్డి మీద 2-3 సార్లు ఆయన మనస్తత్వం మీద చాలా మంచి ఆర్టికల్స్ ఆంధ్రజ్యోతిలోనే వచ్చినాయి. కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ఇతను మీరు చూడండి, కావాలంటే పోయిన అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తా ఉంటే, వాళ్ళ సతీమణి మీద ఆరోపణలు చేస్తా ఉంటే నవ్వుతున్నాడు కూర్చొని. అచ్చెన్నాయుడు గారి పర్సనాలిటీ ఇలా ఉంటది, ఇంతలా ఉంటాడు అని చెప్పి. కరెక్టే, నేను అనేది ఇవన్నీ చూశారు, మ్యాండేట్ ఇచ్చేశారు, ఇప్పుడు మారిపోయింది ప్రభుత్వం. కానీ ప్రభుత్వం ఇది ఫామ్ అయ్యి ఇవాళ సెషన్ స్టార్ట్ అయినా కూడా ఆయన పందా మారలేదు, ప్రజల సమస్యలు మాట్లాడటానికి రావటం లేదు. ఈ రోజు కూడా ఆయన వచ్చి ఇక్కడ యాగి చేసి గొడవ చేయడానికి వస్తున్నారు. అసలు మీ వ్యూహం ఏంటి? మీరు అసెంబ్లీ సెషన్స్ ని ఎలా వెళ్దామని అనుకుంటున్నారు? ఇప్పుడు అతని గురించి చెప్పలేమండి. అతను మారడు, ప్రజలు ఏమర్చి అతనికి ఒకసారి ప్రతిపక్ష నాయకుడు ఇది హోదా ఇచ్చారు, ముఖ్యమంత్రి హోదా ఇచ్చారు, అయినా అతను మార్చలేదు. 11 సీట్లకు పరిమితం చేస్తున్న అతని ధోరణి ఇప్పుడు ప్రజలు తెలుసుకుంటున్నారు. ఇక ఆ 11 సీట్లు కూడా ఇవ్వరు. నెక్స్ట్ ఎన్నికలో 40% ఓట్లు కూడా రావు. ఎందుకంటే సహజమైనటువంటి రాజకీయ నాయకుడిలా ప్రవర్తిస్తే, సహజమైనటువంటి వ్యక్తిలా అతను ఉంటే మనం ఏదైనా సపోర్ట్ చేయవచ్చని చెప్పి ప్రజలు అనుకుంటారు. ఇవాళ మొన్న ఓటేసినటువంటి వాళ్ళు ఎవరు కూడా అతనికి మళ్ళీ ఓట్లేసే పరిస్థితి, తప్పు చేశామనే ఫీలింగ్ లో ఉన్నారు. ఏంటి ఇలా మనం ఊరందరికీ ఒక దారి అయితే మన దారి వేరే వేసామేంటని చెప్పి ఆత్మ పరిశీలనలో ఉన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే పెన్షన్ల విషయంలో కానీ 2-3 అంశాలు చెప్పినవి చేసి, రేపు ఆగస్టు 15 ఇంకో 2 చెప్పినవి చేస్తుండటంతో ప్రజల్లో ఒక రకమైనటువంటి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ రోజు రోజుకి బలపడతా ఉంది. మేము అసెంబ్లీలో అతన్ని పోయినసారి చంద్రబాబు నాయుడు గారు గౌరవంగా ఆల్ఫాబెటిక్ ప్రాతిపదికన కాకుండా మంత్రులందరూ చేసిన తర్వాత ఆయనకి ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇచ్చారు. అది ఆయన కాదంట, ముఖ్యమంత్రి